అభివృద్ధి కోసం అందిస్తున్నా. ఇవన్నీ కూడా దేవుడు ఆశీర్వదించి నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ పాలమూరు జిల్లాకు ఈ పేదలకు సేవలు చేయడానికి, ఈ చదువుకునే పిల్లలకు చదువు చెప్పాలని, వ్యవసాయం చేసే రైతులను ఆదుకోవాలని, ఆత్మగౌరవంతో మా ఆడబిడ్డలను బ్రతికే విధంగా ఈనాడు మనం కార్యక్రమాలను తీసుకోమని, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈనాడు మనం చేసుకుంటున్నాం. అందుకే ఇక్కడికి వచ్చిన మా సోదరులను, మా కుటుంబ సభ్యులను ఊరికి వస్తూనే ఉంటాడు ఎవడో ఒకటి చీకట్ల, సీసాన్ని ఇస్తా అంటాడు, ఆఫ్ అని అంటాడు, ఫుల్ అని అంటాడు. నువ్వు ఒక్కసారి ఓటేసి అంటే అక్క ఇక సంగతి నా సంగతి చూడు అంటాడు. ఎవరికోనికి తలమాసినోనికి వేసి ఈ ప్రభుత్వానికి కాళ్ళ కట్టబెట్టుకొని మీరు సర్పంచ్ చేస్తారంటే ఇవాళ ఊరు దెబ్బతింటది. ఇవాళ మంచోనికి మీ పిల్లగానికి పెత్తనం ఇచ్చింది కాబట్టి రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని రేపు 8-9 తారీఖుల్లో తెలంగాణ రైజింగ్ అని ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టి ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలను, మేధావులను రప్పించి మా తెలంగాణ ఎంత గొప్పగా ఉన్నదో, మా నగరం ఎంత బ్రహ్మాండమైన నగరమో, మా పల్లెలు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయో, వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమల రంగంలో పెట్టుబడులు పెట్టండి, సేవా రంగంలో పెట్టుబడులు పెట్టండి. లక్షలాది మంది మా తెలంగాణ యువత ఈనాడు చదువుకొని మేధావులుగా ఉన్నారు. మేము మా మేధా సంపత్తితోని మీ పరిశ్రమలను పెంచుతాం, మీ ఉత్పత్తులను పెంచుతాం, మీ ఆదాయాన్ని పెంచుతాం, మీ పరిశ్రమలను లాభాలలో నడుపుతామని చెప్పి 8-9 తారీఖు నాడు మనం ఒక పెద్ద గ్లోబల్ సమ్మిట్ను ఈరోజు మనం పెట్టుకుంటున్నాం. మరి ఇన్ని రకాలుగా మనం ముందుకెళ్తుంటే, ఇన్ని రకాలుగా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడి 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047లో $3 ట్రిలియన్ ఎకానమీగా ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రంగా మనం రాణించాలనుకుంటున్నాం. ఇదంతా బాగానే ఉంది. ఊరు గెలిచినాం, రచ్చ గెలిచాలి కదా. మన